పార్టీ కార్యకర్తలు అలాగే పార్టీ నాయకత్వం చూస్తుంది. కేవలం ప్రజల కోసం మాత్రమే కాకుండా పార్టీ కోసం కూడా ఆలోచించాలి అని చెబుతూ ఆ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, విజయసాయిరెడ్డి గురించి వచ్చిన ప్రస్తావన నేపథ్యంలో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు కొంత నిబద్ధత లేకపోతే ప్రలోభాలకు లొంగిపోకుండా ఉండే ఒక నైజము, కొంత ధైర్యాన్ని కోల్పోకుండా ఉండే తత్వం ఇవన్నీ ఉండాలి అని కొన్ని నీతులు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అయితే దీని మీద విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాకు గుర్తుంటే మొట్టమొదటిసారి అనుకుంటా విజయసాయిరెడ్డి ట్వీట్ అంటే బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పేరు ప్రస్తావించకుండా కౌంటర్ ఇచ్చారు. అలాగే పార్టీ నుంచి వెళ్ళిపోయిన డొక్క మాణిక్యరావు ప్రసాద్ కానివ్వండి, మోపిదేవి కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానివ్వండి చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. ఏం జరగబోతోంది? సరే, ఇంటిపోరు ఇప్పటికే మొదలైంది, అది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందా? మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాల మీద దాదాపు ఏడాది ఇంకా పూర్తవలేదు, కొంత టైం ఇవ్వాలి అంటూనే ఆయన విమర్శలు చేయడము, గడిచిన ప్రభుత్వం చేసిన అవినీతిపై ఇప్పుడు ప్రభుత్వం ఇటు మద్యం కానివ్వండి, ఇసుక కానివ్వండి, వ్యవహారాల మీద ప్రత్యేకంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్లో వేసవి కంటే ముందే రాజకీయాల్ని వేడెక్కిస్తున్న పరిస్థితి. ఏం జరిగే అవకాశంతో మాట్లాడదాం. స్టూడియోలో నాతో ఇవాళ కుసంపూడి శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు, జనసేన సీనియర్ నాయకులు. అలాగే కాకుమాన్ రాజశేఖర్ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, గతంలో లెదర్ బోర్డ్ చైర్మన్గా పనిచేసి ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, కాసేపట్లో టీడీపీ నేత విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అవుతారు. నమస్కారం అండి అందరికీ, థ్యాంక్ యూ సమయం కేటాయించినందుకు. శ్రీనివాస్ గారు, నేను అన్నట్టుగా ఇప్పుడు ఇంట్రోలో చెప్పినట్టుగా సరే 120 వస్తాయి, 130 వస్తాయి, తిరిగి అధికారంలోకి వస్తాం, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రావు, తెలుగుదేశం పని అయిపోయిన దగ్గర నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే నిన్న మాటల్లో ఆయన మాట్లాడుతూనే పార్టీ బతికే ఉంది అని ఆయన అన్నాడు. మీరు ఆయన మాటలు వింటే కనుక అంటే ఏంటి, ఎక్కడో ఆయన మనసులో కూడా పార్టీ బతికుందా లేదా, వెంటిలేటర్ మీద ఉందా, మనం చర్చల్లో మాట్లాడుకోవడం పక్కన పెట్టండి, నాయకుడే సాక్షాత్తు ఆ మాట అండాన్ని ఎట్లా చూడాలి, ఈ డెవలప్మెంట్స్ని ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు? ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం. సరే, సహజంగా వారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సరే, వాటి మీద వారు ఇంటి పోరన్నట్టుగా మనం మాట్లాడుకున్నా కూడా సహజంగా ఋషి గారు, ఒక రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు ఎవరైనా కూడా ముందు ఎందుకు వస్తారంటే రాజకీయాల్లో ఏదో కొన్ని ఆశయాలతో, లక్ష్యాలతోటి సరే కనీసం గ్రామ పంచాయతీ సర్పంచ్ కాడించో, ఎమ్మెల్యే అవ్వాలనో, ఎంపీ అవ్వాలనో, ఏదో రాజకీయ భవిష్యత్తు వెతుకుంటే వస్తారు ఇంట్రెస్ట్ మీద. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఏదో ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతాలు నచ్చో, లేకపోతే ఆ పార్టీ నాయకుడు తీసుకున్న నిర్ణయాలు నచ్చో ఒక రాజకీయ పార్టీ అండతో వెళ్తారు. ఎప్పుడైతే ఇటువంటి వ్యక్తిగత ఇమేజ్ ప్లస్ రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయం రెండూ కలిసినప్పుడు వారికి ఒక భవిష్యత్తు అంటూ ఉంటుంది. అయితే అంటే ఏంటి, ఇక్కడ కావాల్సింది జనంతో ఉంటే ఏంటి అన్నది పరిస్థితి. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావనకు వస్తే గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ఆయనకంటే ఎక్కువగా పాదయాత్ర చేసినటువంటి వారి సొంత చెల్లెలు షర్మిల గారు ఆ తర్వాత ఏ విధంగా పార్టీ నుంచి బయటకు వెళ్ళడం, ఇక్కడ ముందు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు, తర్వాత మళ్ళీ రాష్ట్రంలోకి వచ్చి వేరే పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్నారు. సరే, నా కొడుకుని ముఖ్యమంత్రి చేయండి అని చెప్పేసి వారి తల్లిగారు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మనం అప్పుడు చూసాం. ఇప్పుడు వారిద్దరూ కూడా బయటే ఉన్నారు రాజకీయాలుగా. అదే సందర్భంలో విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నేను చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి షాడో, ఒక నీడ. ట్రూ. అప్పటి నుంచి రాజకీయ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కానించి కావచ్చు, ఆయన వ్యాపార విషయాల్లో కాదు, అన్నిటి కూడా ఆయన ఉన్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విజయసాయిరెడ్డి తెలియకుండా లేదు ఉండదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితం అనుభవించినప్పుడు కూడా ఆయనతో పాటు సమానంగానే జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి ఆయన ఏటు. అంటే నేను అంటుంది జగన్మోహన్ రెడ్డి గారి కంటే, జగన్మోహన్ రెడ్డి గారి విషయం భారతీ గారి కంటే, రెడ్డి గారి కంటే ఎక్కువగా ఎవరికైనా తెలుసు అంటే విజయసాయి రెడ్డి గారు బాగా తెలుసు. ఎందుకంటే అంత ఇదిగా కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు కాబట్టి అన్ని రకాలుగా వ్యాపారంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు వెన్నంటే ఉన్నారు. ఆయన కూడా ఈ రోజున బయటకు రావడం జరిగింది. అదే సందర్భంలో చాలామంది నాయకులు ఈ మధ్యకాలంలో ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్సీలు ఉన్నవారు అందరూ కూడా ఎవరిదాన్ని వాళ్ళు చూస్తున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, వాళ్ళలో ఒక విధమైనటువంటి ప్రశ్న తలెత్తుంటుంది మనసులో, జనం కావాలా, జగన్ కావాలా? జనంతో ఉంటే ఈ రోజు కాకపోయినా రేపేదో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, అదే జగన్తో ఉంటే మా భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. ఇంకా జనం తిరిగి జగన్ వైపు రారు అని డిసైడ్ అయిపోయారు ఖచ్చితంగా. ఎందుకంటే అండి 151 మంది ఎమ్మెల్యేలతో 22 మంది ఎంపీలతో గతంలో ఆయనకు అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవ్వక ముందు ఆయన వ్యవహార శైలి, ప్రజల్లో ఏదైతే తిరిగి ముద్దులు పెట్టుకుంటూ తిరిగిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆఖరికి మంత్రులకు కూడా అవకాశం లేకుండా అటువంటి ఒక విధమైనటువంటి కోటరీ కట్టుకుని ఎప్పుడైతే ఉన్నాడో, ఇది నేనన్నా మాట కదా, బయటకు వచ్చిన మాటలు వాళ్ళ ఎమ్మెల్యేలు అదే మాట,
మమ్మల్ని కనీసం దగ్గర కూడా రానివ్వలేదు, మా మాట వినలేదు అనేటువంటి విషయంలో వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు. అటువంటి వ్యక్తి ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత 1.0 అని, లేకపోతే నేను అంటుంది ఋషి గారు అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం నేను మాట్లాడుతుందంటే, భారతదేశంలో మనం అనేక పార్టీలు అధికారంలోకి వస్తాయి, లేకపోతే అధికారం కోల్పోతాయి, రకరకాల విషయాలు. కానీ ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఇచ్చే స్టేట్మెంట్ ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ప్రజలకు మంచిగా చేసాం కానీ ప్రజలు మమ్మల్ని మళ్ళీ గుర్తించలేదు, మళ్ళీ యాక్సెప్ట్ చేయలేదు, ప్రజాభిప్రాయాన్ని అంగీకరిస్తున్నాం, గౌరవిస్తున్నాం, తిరిగి ప్రజల్లో ఉంటాం, ప్రజల గొంతుకుగా ఒక ప్రతిపక్ష నాయకులుగా మేము వ్యవహరిస్తాం అనేటువంటి మాటలు మాట్లాడతారు తప్ప ప్రజలు తప్పు చేశారనే విధంగా ఎవరు మాట్లాడరు. నేను మొట్టమొదటిసారిగా చూశాను. అంటే నేను ప్రతి ఇంటికి మనం న్యాయం చేసాం, అయినా సరే మన ప్రజలు ఎలా చేశారు, ఎన్ని చేసినా అక్క చెల్లెళ్ళు అన్ని చేశారనే మాట మాట్లాడతా కొన్ని విచిత్రమైనటువంటి విధానాలు. అంటే ఆ మాటకు వస్తే గతంలో చంద్రబాబు నాయుడు కూడా అన్నారు, అంటే ఇన్ని చేశాను నేను, మరి అయినా కూడా నాకు ఎందుకు అయినా కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తాం అంటారు అన్నారు. ఆ మాట అయితే ఎందుకంటే మన రాజ్యాంగం మీద వ్యవస్థ మీద నమ్ముకున్న వాళ్ళు మాట్లాడే మాటలు ఆ విధంగా ఉంటాయి. అయితే ఆ విధంగా చేసుకుంటా ఉంది. నిన్న మొన్న ఆయనకి ప్రెస్ మీట్ కావచ్చు, లేకపోతే వారి నాయకుల సమక్షంలో మాట్లాడిన మాటలు కావచ్చు, చాలా వారు చేసినటువంటి కార్యక్రమాలు ఇన్ని చేసామన్న విషయాలు చెప్పుకుంటా వస్తానే ఈ 7 నెలల్లో అసలు ఏమీ జరగలేదు, రాష్ట్రంలో ఏదో మొత్తం అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, రాష్ట్రం ఎక్కడికో పోయింది అనేటువంటి విధ్వంసం గురించి ఈ మాట్లాడడం జరుగుతుంది. అంటే నేను అంటుంది ఇప్పటికైనా, నేను అంటుంది మనం మాట్లాడుకోవడం కాదు, రాజకీయ ప్రతిపక్ష పార్టీలుగా మనం అనేక మాట్లాడతాం, వారి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు ఏమన్నారండి, అసలు కొత్తగా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6-7 నెలలు కూడా సమయం కాకుండా వాళ్ళకి కొంత సమయం ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా, నిలదొక్కుకోవాలి కదా, అప్పుడే బయటకు వచ్చి రాస్తారోకలు చేయండి, లేకపోతే రోడ్డు ధర్నాలు చేయండి, ఆ ధర్నాలు చేయండి అంటే ఎక్కడ ప్రజలు మనల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున వారి పార్టీ ప్రశ్నార్థంగా మారింది. ఒక్క నిమిషం, కన్ఫ్యూషన్ స్టేటే కదండి. నేను ఒక్క నిమిషం ఏంటంటే, మనందరికంటే కూడా పార్టీ పరిస్థితి ఎలా ఉందో అనేది బాగా ఎవరికి తెలుసు అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. గత ఎన్నికలకు ముందు కూడా వారు అధికారంలో మనం రారు అనే విషయం మనకంటే కూడా ఆయనకే బాగా తెలుసు. కానీ వైనాట్ 175 అన్నారు, రకరకాలుగా అన్నారు, ఇంకా ఇంటికి భాష కూడా మాట్లాడారు, నా ఇంటికి కూడా ఎవరో పేకలేరు అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే భాష మాట్లాడుతాను. నేనేమన్నానంటే నిజంగా ఇంటికి పేకలేరు, ఎందుకు పేకలేరు, ఆల్రెడీ ఉంటాయి కదా, 150 నుంచి మొత్తం పీకేశారు కదా, ఇబ్బందికరంగా ఉంటుంది, ఇంకా పీకడానికి ఏం లేదు. అంటే ముఖ్యమంత్రుల స్థాయి నాయకులు అట్లా మాట్లాడడం అనేది నాలాంటి జర్నలిస్టులకు ఎందుకు ఇబ్బంది? ఎక్కడ మాట్లాడలేం. విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి. విద్యాసాగర్ గారు నమస్కారం. మీ దగ్గరికి వచ్చే ముందు రాజశేఖర్ గారు, ఏంటి ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టరు ఇవన్నీ కూడా ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ప్రలోభాలకు లొంగిపోకూడదు ఇవన్నీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా మంచి మాటలు చెప్పారు. కానీ ఈ మాటలు ఆయన చెప్పడాన్ని విజయసాయిరెడ్డితో పాటుగా ఈ మధ్య పార్టీ నుంచి వెళ్ళిపోయిన డొక్క మాణిక్యవరప్రసాద్ కానివ్వండి, మోపిదేవి గారు కానివ్వండి, సరే తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎలాగో విమర్శిస్తారో అది నేను చెప్తాను. ఇది మాట్లాడడం అసలు ఆయనకు సూట్ కాలేదు అని. ఎందుకు ఆ నాయకుడు అంటే మొహంలో, నేను మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకే ఎక్కువ తెలుసు నాకన్నా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా ఉంటారు కాబట్టి, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం శ్రేణులకు ఆయన చేస్తూ ఉన్నా వారి మొహంలో, ముఖ కవళికల్లో మాత్రం ఎక్కడో ఆ విశ్వాసం పూర్తిగా లోపించింది. సో ఏమిటి కారణం, ఏం జరుగుతోంది పార్టీలో? గుడ్ ఈవినింగ్ సార్, రష్ గారు. నమస్కారం. ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. శ్రీనివాస్ గారు చాలా అంశాలు మాట్లాడారు, మా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు. మీరు ఒక్క నిమిషం టైం ఇస్తే నేను మాట్లాడగలుగుతాను. తీసుకోండి. అంటే జనరల్ గా పార్టీలు మారడాల గురించి, లేదా ఒక పార్టీలో నుంచి ఒక పార్టీలోకి వెళ్తాం, ఆ పార్టీలో నుంచి ఇటు రావడం అనేటువంటిది ఏ పార్టీకి కొత్త కాదు, అది అతి సాధారణమైనటువంటి విషయం ఏ పార్టీ కన్నా కానీ. కాకపోతే ఎక్కడైనా సరే ఒక అంశాన్ని మీరు గమనించండి. ఈరోజు పార్టీ నుంచి ఎవరైతే వెళ్ళారు, ఎన్నికలు పర్టికులర్ ఎన్నికల తర్వాత అధికారం ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వెళ్తారా? వెళ్ళరు కదండి. ఎవరన్నా కానివ్వండి, ఈవెన్ విజయసాయి రెడ్డి గారు అయినా సరే వెళ్తారా చెప్పమానండి. నేను అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే నేను వెళ్తాను అని వెళ్ళినటువంటి వాళ్ళని, ఎన్నికల తర్వాత వెళ్ళినటువంటి వాళ్ళని ఏ ఒక్కరినన్ను అడగండి, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఎన్నికల తర్వాత ఓటమి చవి చూసిన తర్వాత మేము ఎవరు దారులు ఎత్తుక్కోవడం, ఎవరు బాధలు వాళ్ళయి
ఎవరిని ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారో కూటమి అనేటువంటిది, లేదా ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో, ఏ విధంగా కార్నర్ చేస్తుందో ఎవరికి వాళ్ళకి తెలుసు. దాదాపుగా పబ్లిక్ కూడా మనకు కూడా తెలుసు. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందుల వల్ల వెళ్ళడమే జరుగుతుంది తప్పితే అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేటువంటి ప్రశ్న ఏ ఒక్కరికి ఉండదు, చెయ్యరు కూడా. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు పెత్తనాలు చేస్తారు, అందరూ పెత్తనాలు చేస్తారు. అధికారం పోయిన తర్వాత ఎక్కడైతే పెత్తనాలు చేశారో అక్కడే విమర్శలు కూడా ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఇది ప్రారంభ దశలో ఉన్నది కాబట్టి ఇంకా ఉంటాయి ముందు ముందు ఈ విమర్శలు అనేటువంటిది రావడం. సపోజ్ విజయసాయి రెడ్డి గారే చెప్పారు, మరి ఆయన రాజకీయాలు ఇష్టం లేదు, ఆయన వ్యవసాయం చేసుకోవాలా అని అనుకుంటున్నాను, ఈ వ్యవస్థలో నేను పనికిరాను, నా వల్ల కాదు. అది 2 సార్లు రాజ్యసభకి ఎన్నుకున్న వాడి తర్వాత మాట్లాడేటువంటి మాటలు అంటే అబద్ధాలు చెప్పలేను, వ్యక్తిత్వాన్ని చంపుకోలేను అన్నారు మరి ఆయన. కరెక్ట్ సార్. ఒకసారి చేసిన తర్వాత రెండోసారి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం సార్ ఇది. ఇప్పుడు అవతల పార్టీకి లేదా కూటమికి మేలు చేసేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరిగింది అక్కడ. కాబట్టి ఆ నిర్ణయం అనేది ఒకసారి అయిపోయిన తర్వాత రెండోసారి తీసుకోవాల్సినటువంటి మరి నిర్ణయం అది. ఇంకెంతకన్నా నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను ఎందుకంటే అంత ప్రాక్టికల్ గా అన్ని ఇప్పుడు ఆయనే మాట్లాడాడు. కాదు రాజశేఖర్ గారు, ప్రధానంగా అందరికీ విమర్శ లేకపోతే ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విలువలు, విశ్వసనీయత, క్యారెక్టరు, ప్రలోభాలకు లొంగిపోకుండా ఉండడం ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏంటి కారణం? ఎందుకు చేస్తారండి? ఇప్పుడు నేను ఒక తప్పు చేసింది మీరు ఎవరైనా చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తానా? చెయ్యను కదా. నా తప్పుని కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నం మీద ఉంటాను తప్పితే తప్పును తప్పుగా ఒప్పుకునే పరిస్థితి. నేను ఇప్పుడు అడిగాను కదా, ఒకవేళ అధికారంలో ఉంటే మీరు వెళ్తారా అని మీరు అడగండి ప్రశ్న ఎవరినైనా సరే. వెళ్ళినటువంటి వాళ్ళని అధికారంలో లేనప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటువంటి దాన్ని ఏమంటారు చెప్పండి? అది స్వార్థ ప్రయోజనాలు అంటారా, లేకపోతే ఇంకోటి మరొకటి అంటారా? తర్వాత వచ్చేసి మన మిత్రులు శ్రీనివాస్ గారు చాలా అంశాలు మాట్లాడారు, కుటుంబాన్ని గురించి మాట్లాడారు. కుటుంబంలో మరి వేరు అంశాలు రాజకీయంగా పాదయాత్ర ఒకవేళ వారు 1500 1600 లేదా 2000 చేస్తే 3648 కిలోమీటర్లు జగన్మోహన్ గారు పాదయాత్ర చేసి ప్రజల్లో కలుసుకున్నారు పాదయాత్ర ద్వారా. కాబట్టి ఆయన శ్రమ లేకుండానో లేదా ఆయన ప్రజల మధ్యలోకి వెళ్లకుండానో అధికారంలోకి రాలేదు. ఇప్పుడు కుటుంబ పాలన లేదా కుటుంబంలోంచి వ్యక్తులు తీసుకొచ్చి లేదా ఏదో ఇప్పుడు జనసేన వాళ్ళ నాయకుడిలాగా మరి ఇక్కడ ఒక బ్రదర్ని ఏడ తీసుకొచ్చి మంత్రి చేసి మరొక బ్రదర్ని ఢిల్లీలో నాయకుడు చేస్తున్నాడు. అలాగే మధ్యలో చిరంజీవి గారు ఎక్కడ వచ్చారు? చిరంజీవి గారు నాగబాబు గారి గురించి అనుకుంటా కదా. ఒక మాట వినండి సార్, ఒక మాట. నాగబాబు గారు ఆల్రెడీ పార్టీలో ఉన్నారు సార్, పార్టీ ప్రధాన కార్యదర్శి అయినా. నాకు తెలుసు అండి, నాకు చిన్ననాటి నుంచి మిత్రుడు ఆయన. మరి ఇంకే నాకంటే బాగా మీకే తెలుసు. నాకు చిన్ననాటి మిత్రుడు, మేము కలిసి చదువుకున్నాం మేము. కాబట్టి నాకు మిత్రుడు, నాకు తెలుసు ఆయన రాజకీయ ఉన్నటువంటి ఇంటెన్షన్ నాకు తెలుసు. కానీ శ్రీనివాస్ గారు అన్న విషయంలో రెండు వాస్తవాలు జరగందేమో ఆయన అనలేదు కదా. షర్మిల గారు ఉన్నారు, అన్నోదిన బాణం అన్నారు, అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన తర్వాత వారికి ఏ పదవి రాలేదు, ఎటువంటి అవకాశం రాలేదు, దూరంగా పెట్టారు, ఆవిడ బయటకు వచ్చారు, విభేదించారు, గొడవలు అయ్యాయి, వేరే పార్టీకి ఇప్పుడు అధ్యక్షురాలు ఆవిడ. అది వాస్తవమే. విజయమ్మ గారు ఎటు తేల్చుకోలేక పాపం నలిగిపోయారు, ఎటు కొడుక కూతురా అని చెప్పి మొత్తం మీద బిడ్డ ఆడబిడ్డ వైపే ఉన్నారు. కానీ కొడుకు బాగోవాలని ఏ తల్లి సహజంగా కోరుకుంటుంది, అలాగే కోరుకున్నారు. అవన్నీ శ్రీనివాస్ గారు చెప్పినవన్నీ వాస్తవాలే కదా సార్. వారికి ఇంటెన్షన్ ఉన్నటువంటి మాట వాస్తవమే. అప్పుడు కాకపోతే ఆ రోజున్న పరిస్థితుల్లో ఒక అన్నగా వారు సహాయపడ్డారు. షర్మిల గారు ఒక అన్నగా ఆవిడ ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు చేశారు. సరే, రాజకీయం అనేటువంటి అంశాలు వచ్చినప్పుడు వేరే ఉంటుంది. కుటుంబ సభ్యులు అన్న తర్వాత సార్, ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉంటే, నేను ఎన్నికల్లో నిలబడితే మా బ్రదరు, మా సిస్టరు, మరొకళ్ళు పని చేయడం అంతవరకు. కానీ రాజకీయంగా పాలు పంచుకోవాలన్నప్పుడు దానికి కొంత ఆయన వ్యతిరేకించారు అంతే. రాజకీయంగా కొంత అలా పెట్టాడు, కుటుంబాన్ని అలా ఉంచున్నాడు. నేను అందుకే చెప్పింది పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రదర్ని మంత్రిని, ఇంకో బ్రదర్ని ఎంపీని చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, అక్కడికి ఇక్కడ దొరుకుతా అని చెప్పలేదు నేను. ఆ విధ ఆలోచన ఆయన చేయట్లేదు. ఆయన అది గుర్తుపెట్టుకోవాలని
నేను కోరుతా ఉన్నాను. ఓకే, మిగతా తర్వాత మిగతా విషయాల్లోకి వెళదాం. ఒకసారి బీజేపీ తెలుగుదేశం వర్షన్ కూడా తీసుకుని మిగతా విషయాల్లోకి వెళ్దాం. రాజశేఖర్ గారు, విద్యాసాగర్ గారు వస్తా మీ దగ్గరికి. ప్రస్తుతం మీరు పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు మీ దగ్గరికి చివరిలో వస్తా. అంటే కూటమిలో ప్రధానంగా అధికార భాగస్వామిగా ఉన్నారు కాబట్టి. రైట్, ఆంజనేయ రెడ్డి గారు ఏంటి ఎట్లా చూస్తున్నారు? ఎందుకో విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళడము, ఆయన వెళ్తూ చేసిన వ్యాఖ్యల్లో నేను గవర్నర్ పదవు ఇంకోటో ఇవేం తీసుకోను, నాకు హార్టికల్చర్ అంటే ఇష్టం, స్టడీ చేస్తాను, వ్యవసాయం చేసుకుంటానంటే ఎందుకో బీజేపీ మీద కూడా అనుమానం వచ్చింది. ఇదంతా ఎక్కడో కాస్త ఢిల్లీ పెద్దల గేమ్ ప్లానా? నేనేమనట్లా. మీకు ఇప్పుడు ఇవాళ రకరకాల వెబ్సైట్లు, రకరకాల సోషల్ మీడియా వ్యవహారాల్లో ప్రస్తుతానికి ఎంతవరకు వెళ్తున్నాయంటే రేపు పొద్దున్న ఎటు నుంచి వచ్చినా కూడా విజయసాయి రెడ్డిని ఒక అస్త్రంగా పెట్టుకుని బీజేపీ ఇదంతా ముందు నుంచే గేమ్ ప్లాన్ ఆడిస్తోంది వరకు వెళ్ళింది. చెప్పండి మీ కామెంట్. ఋషి గారు, మీకు అందరికీ నమస్కారాలు. నమస్కారం అండి. రాజకీయ ఊహాగానాలు, రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా విశ్లేషిస్తుంటారు, ఊహాగానాలు చేస్తుంటారు. అది వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కానీ మీరు చేసే ఊహాగానాలు, వ్యాఖ్యలు అన్నీ కూడా శుద్ధ అబద్ధము. ఏమాత్రం నిజం లేదు, ఏమాత్రం అన్ఫౌండెడ్, ఏమాత్రం నిజం లేదు. అది విజయసాయి రెడ్డి గారు ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నారు. ఎవరైనా రాజకీయాల్లో కొనసాగడమా, ఉండడమా, లేదా సన్యాసం స్వీకరించడమా అనేది వ్యవసాయం చేసుకునేది వాళ్ళ యొక్క వ్యక్తిగత నిర్ణయాలు. అవి దాన్ని మనం గౌరవిద్దాం. కానీ ఎందుకు ఆయన సన్యాసం స్వీకరించాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అనేది మీద చర్చ జరగవచ్చు. అందులో ఏమీ అనుమానం లేదు. అనేక రాజకీయ సన్యాసం ప్రస్తుతానికి ప్రస్తుతం కదా శాశ్వత రాజకీయ సన్యాసం అని చెప్పారు. మరి ఏం జరగద్దో భవిష్యత్తు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు మాకు నెల్లూరుకి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. తాళ్లపూడి, మాకు ఆ ఊర్లంతా బంధువులు ఉన్నారు. మా డాటర్ను కూడా, సెకండ్ డాటర్ను కూడా తాళ్లపూడిలో ఇచ్చాము. మా అల్లుడు కూడా తాళ్లపూడి నుంచి వచ్చారు. అందువల్ల నాకు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు కాదు, విజయసాయి రెడ్డి గారు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా నాకు పెద్ద పరిచయం లేకపోయినా ఎవరో నాకు తెలుసు ఆయన. కాబట్టి ఆయన స్వేచ్ఛ, ఆయన ఇష్టం, నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎందుకు తీసుకున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య మీద ఆయన కౌంటర్ ఇవ్వడం జనం నవ్వుకుంటున్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. నాకు విశ్వసనీయత ఉంది, నాకు క్యారెక్టర్ ఉంది, నేను ఎవరికీ భయపడను, నేను నిజ జీవితంలో కూడా అట్నే ఉంటా అనేది జనం మాత్రం నమ్మడం లేదు. జనం నవ్వుకుంటున్నారు. ఎందువల్లంటే గత 5 సంవత్సరాలు ఆయన నడిపిన వ్యవహారము, అధికారం పోయిన తర్వాత ఆయన మీద వచ్చిన ఆరోపణలు, విశాఖపట్నంలో ఆయన కుటుంబ సభ్యులు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు, ఆస్తులు ఆక్రమించారు, అక్కడ సముద్రానికి అడ్డంగా పెట్టిన గోడనే ఏ విధంగా కోర్టు జోక్యం చేసుకొని తీసేయమని చెప్పినప్పుడు ఏ విధంగా తీసారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు విశ్వసనీయతని, క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఎవరు నమ్మేదానికి సిద్ధంగా లేరు. అది ఆయన ఇష్టం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ విశ్వసనీయత గురించి మాట్లాడడానికి అర్హత లేదండి వాళ్ళకి. దే హ్యావ్ నో రైట్ ఎట్ ఆల్, దే హ్యావ్ నో మోరల్ రైట్, దే ఆర్ నాట్ ఎట్ ఆల్. ఏమాత్రం ఇది లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలన జరిగిన దుర్మార్గాలు, ఇప్పుడు బయటకు వస్తున్న కుంభకోణాలు, ఎవరు ఏమి, ఏ పెద్దరెడ్డి, చిన్నరెడ్డి, ఆ రెడ్లు ఈ రెడ్లు కలిపి చేసిన దుర్మార్గాలు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు ఆ విశ్వసతని గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడేదైతే అది నవ్వుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఒకటి. రెండోది, ఋషి గారు, నాకు చాలా చిన్నప్పుడు నేను ఒక సినిమా చూశాను, ధర్మదాత అనే సినిమా. ధర్మదాత మీకు తెలుసో తెలియదు. అక్కినేని నాగేశ్వరరావు దాంట్లో డ్యూయల్ రోల్ ప్లే చేస్తాడు అనమాట. ఆయన కొడుకులు ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు అంటాడు ఆయన, పొండిరా పొండి, ఎవడి కోసం ఎవడున్నాడు, పొండిరా పొండి, నా కాలం కర్మం కలిసి వస్తేనే రండిరా రండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అట్లా ఉందనా మీరు చెప్పేది? అదే ఉంది. ఎందువల్లంటే అనేక మంది ఈరోజు, నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఋషి గారు, నేనేం చెప్తున్నానంటే ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఆ రాజకీయ పార్టీ చరిత్ర ముగిసినట్టు కాదు, ఆ రాజకీయ పార్టీ సంక్షోభంలో ఉన్నట్టు కాదు. కానీ ఎన్నికలు ఓడిపోవడం, గెలవడం అనేది ప్రజాస్వామ్యంలో అది ఇట్ ఇస్ ఎ ప్రాసెస్. మేము ఓడిపోయాం కదా, 2 సీట్లు వచ్చాయి కదా మాకు కేంద్రంలో 1984లో. కానీ 2 సీట్ల నుంచి మా పార్టీ ఈరోజు ఏ స్థాయిలో ఉంది ప్రపంచం చూస్తుంది, మీరంతా కూడా గమనిస్తున్నారు. ఒకటి. రెండోది, నేనేమంటున్నా అంటే ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకత్వం వ్యవహరించే తీరు,
దాని మీద ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాదు ఇప్పుడు ఆ నాయకత్వం ఏ మాటలు చెప్పాలో ఆ మాటలే చెప్పారుగా జగన్మోహన్ రెడ్డి. కార్యకర్తలకు ఏ రకమైన భరోసా ఇవ్వాలో అదే కదా ఇచ్చాడు ఆయన నిన్న మాట్లాడుతూ. ఒక్క నిమిషం భరోసా ఇస్తూ నా ఎంటుకలు కూడా బీక్కోలేరు అది కూడా అన్నారు కదా. అది ఒక రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన అవసరమా? రెండోది ఆ భరోసా మాటలు కూడా ఉంగారు, కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? ఆయన ఇప్పటికి జిల్లాల పర్యటన చేస్తా అన్నారు, చేశారా? మార్చికి వాయిదా వేశారు. మార్చి నుంచి మళ్ళీ ఎప్పటికి వాయిదా వేస్తారో తెలియదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఏమైనా విమర్శలు చేశారు. నేనేమో చంద్రబాబు నాయుడు స్పోక్స్ పర్సన్ కాదు, ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ గారు విద్యాసాగర్ ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు, వేరే సంగతి. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరు ఏమి విమర్శలు చేసుకోవాలి, గుర్తులేదు చేసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు ఏమన్నారు? ఏమయ్యా నువ్వు హైదరాబాద్ లో ఉంటావు, ఎప్పుడో వస్తావు, ఇక్కడ వచ్చి రాజకీయాలు నడుపుతుంటావు అని ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా. ఆ పార్టీ నాయకులు అనలేదా, లోకేష్ అనలేదా, పవన్ కళ్యాణ్ గారు అనలేదా, చంద్రబాబు నాయుడు గారు అనలేదా? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని ఏమిటి? ఏం చేస్తున్నారు? కానీ ఆయన అక్కడే ఉన్నాడుగా, ఆయన అక్కడే ఉన్నాడుగా, తాడేపల్లిలోనే, ఏపీలోనే ఉన్నారుగా. ఎవరు బెంగళూరు ఆయన బెంగళూరు ప్యాలెస్ ఆయన ఓడిపోయిన తర్వాత ఇప్పటికి 20 సార్లు 30 సార్లు అమరావతికి వచ్చారు, తాడేపల్లికి వచ్చారు, మళ్ళీ వెంటనే బెంగళూరు ప్రతిపక్ష నాయకుడు లక్షణమా? రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, విద్యాసాగర్ గారు ఇంకా మాట్లాడలేదు, వారి తర్వాత మీ దగ్గరికి వస్తా ప్లీజ్. కాదు రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ పేషెంట్లీ. ఏంటి విద్యాసాగర్ గారు ఇక్కడ ఎవరు రాజ్యసభ పదవిని ఎందుకు పెడుతున్నాను, పార్టీ పదవుల్ని అసలు రాజకీయాలని వదిలేసుకున్నాను ఇంకా అంటారా అని ఆయన పేర్లు ఎత్తకపోయినా డైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చారు. అంటే ఫస్ట్ టైం వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ విజయసాయి రెడ్డి, ఇంకా ఎంతమంది బహిరంగంగా వచ్చి మాట్లాడతారో ఉన్నవాళ్ళు, అంటే జస్ట్ ఇప్పుడిప్పుడే వెళ్ళిన వాళ్ళు. ఏం జరుగుతోంది, దీన్ని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ఒక అవకాశంగా మలుచుకుంటుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సంక్షోభాన్ని అవకాశం అంటారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న సంక్షోభాన్ని మీకు అవకాశంగా ఎలా మలుచుకోబోతున్నారు? గుడ్ ఈవినింగ్ ఋషి గారు, అలాగే మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ సంక్షోభం అయితే వాళ్ళ పార్టీలో వాళ్ళు సెర్చ్ చేసుకోవాలి తప్ప సంక్షోభం ప్రతిపక్ష పాలకపక్షాలకు ఎప్పుడు అనుకూలంగా వచ్చి తీరుతాయి. అది డీమ్ టు ఫిట్ అన్నట్టు ఉంటుంది, అంతే. అది మలుచుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఆ రకంగా వచ్చేస్తుంది అంతే. దాని గురించి పెద్దగా ఆ పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి మాటలు. అవంతా కూడా ఆయన అన్న మాటలు రాజకీయాల్లో ఉంటే కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, లేకపోతే తాయినాలు ఉంటాయి, లేకపోతే ఇంకోటి మాట్లాడారు. నేనేమంటానంటే ఈ రోజు విజయసాయి రెడ్డి గురించి ఆయన మాట, అది విజయసాయి రెడ్డిని పేరు పెట్టి మరి కోట్ చేశారు కదా. నేనేమంటానంటే అసలు విజయసాయి రెడ్డి కంటే ముందు ఈ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించుకోవాలా. ఎందుకని? ఆయన మనస్సాక్షి ప్రశ్నించుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు వాళ్ళ తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఎంపీలైనారు, మంత్రులైనారు, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్లు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు, ఒకసారి కాకపోతే 2 సార్లు అయినారు, ఆస్తులు సంపాదించుకున్నారు, అంతస్తులు సంపాదించుకున్నారు, అన్ని సంపాదించుకుంటే ఈయన ముఖ్యమంత్రిగా వాళ్ళ తండ్రి చనిపోగానే ముఖ్యమంత్రి కాలేదని చెప్పేసి బయటకు వచ్చినప్పుడు ఈ శుద్ధపూస మాటలన్నీ ఎక్కడ పోయినాయి? ఎవరికి ఎదురు తిరిగినారు? సోనియా గాంధీకి. ఎందుకు ఎదురు తిరిగినారు సోనియా గాంధీకి? వాళ్ళ గొప్పలు వచ్చి భుజాలు తడుక్కుంటా ఉంటారు, మేము సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చామని మాట్లాడుతూ ఉంటారు, చల్లబుల్లి కబుర్లు నిన్న మిమ్మల్ని అన్నారు 16 నెలలు జైల్లో పెట్టడానికి కారణం మీరు తెలుగుదేశం కాంగ్రెస్ లో కొంతమంది ఎమ్మెల్యేలు అని. అది ఇప్పుడు కాంగ్రెస్ అది మమ్మల్ని అన్నారు. అది నేనేమంటానంటే మమ్మల్ని అనే ముందు అప్పటి వరకు మీ చనిపోయింది కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కానీ ఇప్పుడు కూడా నాంపల్లి మనం గాంధీ భవన్కి వెళ్తే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఫోటో గాంధీ భవన్ లో అక్కడే ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చనిపోయినప్పుడు మీ తండ్రికి మీ కుటుంబానికి అంత గౌరవం ఇచ్చినప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు తెలంగాణ హిల్ స్టేషన్ సందర్భంలో కూడా తెలంగాణ నేతలు వ్యతిరేకించిన డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి పోటీకి పడినా, లేకపోతే అక్కడ తెలంగాణ నేతలు చాలా మంది మాట్లాడినా కూడా సోనియా గాంధీ వాళ్ళ ఫాదర్ని రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది. నువ్వు నీ మీద కేసులు పెట్టించుకునే పరిస్థితికి ఎందుకు వచ్చిందంటారు? ఏ కారణం చేత వచ్చింది?
క్రెడిబిలిటీ ఎవరికి ఉండాలా, లాయల్టీ ఎవరికి ఉండాలా, ఏ పార్టీ మీద ఉండాలా, నువ్వు ఎందుకు బయటకు వచ్చినావు, ఎందుకు కేసులు పెట్టించుకున్నావు అంటే ఒకటే, నీలో లేదు ఫస్ట్ క్రెడిబిలిటీ. అంటే ఇప్పుడు సేమ్ ప్రశ్న వస్తుంది. ఇందాక రాజశేఖర్ గారు అడిగిన ప్రశ్నే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండుంటే వీళ్ళందరూ బయటకు వెళ్ళేవారా అని. అలాగే ఆ వేళ ఆయనకి పదవి ఇచ్చుంటే ఆయన బయటకు వచ్చి ఉండేవాడు. తర్వాత రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత నీకు 40 ఏళ్ళు 35 ఏళ్ళు రాజకీయంగా అండదండలు ఇచ్చి పీసీ ప్రెసిడెంట్ చేసి ముఖ్యమంత్రులు చేసి ఎంపీలను చేసి మీ ఇంట్లో కొంతమందికి మంత్రులను చేసిన ఆ పార్టీకి వెనుపోటు పొడిచింది ఎవరు, లేకపోతే నీతిగా లేనిది ఎవరు, నిజాయితీగా లేనిది ఎవరు, నువ్వు మొట్టమొదటిగా తెలుసుకో. తర్వాత నీ వెనకట్టి పార్టీ పెట్టి ఆ పార్టీని వైసీపీ కాంగ్రెస్ పార్టీని మొత్తం ఖాళీ చేసి మొత్తం సభ్యులందరినీ తీసుకొచ్చుకొని నీ గుప్పెట్లో పెట్టుకొని లేకపోతే నీ అంబ్రెల్లా కింద పెట్టుకొని ఎవరైతే ఏ పార్టీ ద్వారా అయితే నువ్వు మీ కుటుంబము 100,000 కోట్లు సంపాదించుకునిందో ఆ 100,000 కోట్ల పార్టీని వెనుపోటు పొడిచి నువ్వు ఆ వాళ్ళ మీద ఎదురు తిరిగి ఎవరికి లేదు క్రెడిబిలిటీ. ఇక్కడ ఎవరు మాట్లాడుకోవాలా? సో ఆ విషయానికి వస్తే అసలు ఈ క్రెడిబిలిటీ అనేది బహుశా రాజకీయాల్లో ఏ అతి కొద్ది మందో తప్ప చాలా మందికి మాట్లాడే అవకాశం బహుశా ఉండదేమో విద్యాసాగర్ గారు. సో ఇవాళ చెప్పండి. నేనేమంటానంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ పదాలు వాడేదానికి అర్హత, రెండవది ఆయనకున్న క్రెడిబిలిటీ, ఆయనకున్నటువంటి హక్కు. నేను చెప్పిన అంశాలు కాంగ్రెస్ ఆయనకు లేకుండా ఆయన శుద్ధపూసి మాట్లాడుకుంటా. ఇంకోటి నాకు విచిత్రం అనిపించింది ఋషి గారు, 1.2 ఏంది, 2.2 ఏంది, 30 ఈ పరిమాల మాట్లాడే కదా నాశనం అయింది. 30 ఏళ్ళు సీఎం గా ఉండాలా, 175 వైనా ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు 6 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఏమీ చేయలేకపోతుందని అర్థమైపోయింది జనాలకి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే డిపాజిట్లు కూడా రావన్నారు మీకు, అందుకనే మనం 30 ఏళ్ళు ఉంటా ఉన్నాం. ఆయన ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకొని రాలేదేమో లండన్ నుంచి. బహుశా ట్రీట్మెంట్ ఏంటి, కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఉంటే బహుశా మానసిక స్థితికి ట్రీట్మెంట్ తీసుకున్నారట కదా లండన్ లో. అదే ఎందుకో నాకు ఒక్క విషయం శ్రీనివాస్ గారు, యాక్చువల్ గా మీకు రావాలి కానీ ఒకసారి రాజశేఖర్ గారికి వెళ్తా. రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు కాదు, విద్యాసాగర్ గారే కాకుండా మినిస్టర్ సంధ్యారాణి కూడా నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. ఆవిడ కూడా జగన్ అబద్ధాల్లో ఆస్కార్ ఇవన్నీ పక్కన పెట్టి ట్రీట్మెంట్ లండన్ నుంచి సరిగ్గా రాలేదు, ఈసారి పిచ్చి ముదిరి ఆయన సైకోగా అవుతాడేమో 2.0లో, ఈ ట్రీట్మెంట్ గొడవ ఏంటి, లండన్ మందుల సంగతి ఏంటి, వన్స్ ఫర్ ఆల్ ఒకసారి క్లారిటీ ఇస్తారా? సార్ వీళ్ళంతా ఈ తప్పుడు మాటలు మాట్లాడతారండి. వాళ్ళ నోటికి ఏది వస్తే మాట్లాడతారు. వాటన్నిటికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రులు కాదండి, వాళ్ళు ఎంత డబ్బులు అప్పులు చేశారు, ఎంత వాడారు, ఎంత తిన్నారు, ఏం చేశారు, ఎంత ఢిల్లీ తీసుకెళ్లి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు, మోడీని ప్రసన్నం చేసుకున్నారు, లేదా ఆయన ఎన్డీఏ చైర్మన్ అవడానికి ఎంత డబ్బు తీసుకెళ్లి మోడీకి ఎలక్షన్ ఖర్చు పెట్టారు లెక్కలు చెప్పమనండి సార్. చేసిన అప్పుల గురించి మాట్లాడమనండి సార్. అప్పుల గురించి కాదు, 6 నెలలు అయింది రాజశేఖర్ గారు వాళ్ళు వచ్చి. అప్పులకి లెక్కలు తేల్చలేక మేము చచ్చిపోతున్నాము. మీరు ఎన్ని ఆశలు తాకట్టు పెట్టారు, మళ్ళీ మీరు మమ్మల్ని అడుగుతారు. మళ్ళీ టైం ఇస్తే మాట్లాడతాను. చెప్పండి. అంటే మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీలో, ఇవాళ కూడా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వచ్చారు. మొన్న ఆయన ఫైనాన్స్ కమిషన్ ఆయన కమిషనర్ని కలిసినప్పుడేమో అసలు బకాయిలు కూడా చెల్లించే పరిస్థితి లేదని నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ గురించి చర్చించారు. అంటే గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారం ఇంకా తేలలేదు ఈ 6 నెలల్లో. మళ్ళీ ఈ లోపు అప్పులు చేసింది ఏంటి, వీళ్ళు తినేసింది ఎక్కడ, దాచేసుకుంది ఎక్కడ, ఢిల్లీకి పంపించింది ఎక్కడ? రాజశేఖర్ గారు సార్, మీరు అప్పులు 8 నెలల్లో 1,45,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తారంటే, ఎందుకు ఇస్తారు, ఎవరు ఇస్తారు? అప్పులు తీసుకొచ్చి విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం చెప్పనివ్వండి. విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం చెప్పనివ్వండి. విద్యాసాగర్ గారు ఒకసారి కాదు, ఇప్పుడు మీరు కాదు, ఒక్క నిమిషం. కూటమి నుంచి ముగ్గురు ఉన్నారు, ఆయన మాట్లాడండి ఒక్క నిమిషం. ఆయన చెప్పలేమండి. విద్యాసాగర్ గారు ఇప్పుడు మీరు అసెంబ్లీలో మైక్ ఇవ్వట్లేదని ఆయన రానన్నాడు, ఇక్కడ కూడా మాట్లాడకపోతే ఎలాగా?
మీరు ఎక్కడైనా అసెంబ్లీలో కూడా మాట్లాడండి. మాట్లాడనివ్వట్లేదు అని రానన్నాడు, ఇక్కడ కూడా మాట్లాడనివ్వకపోతే మాట్లాడనివ్వండి ఒకసారి. టీవీ డిబేట్లు అయినా అంతే. ఏ పద్ధతి ప్రకారం ఇచ్చినారు? ఏదైనా మాట్లాడడానికి ఒక పద్ధతి ఉండాలి కదా. ఎవరు ఇచ్చారు 1,40,000 ఒక్క నిమిషం, కోట్లు? చెప్పనివ్వండి. ఏ కొంచెం బ్యాంకు ఉంది? ఏ ప్రపంచ బ్యాంకు ఉందా? కొంచెం లేకపోతే patience. వరల్డ్ Little, బ్యాంక్ little, ఉందా? little, little, లేకపోతే little, ఆ వరల్డ్ బ్యాంక్ little ఇచ్చిందా? patience. లేకపోతే ఏమైనా ఆర్బీఐ ఇచ్చిందా? చెప్పండి, ఏమైనా హాస్పిటల్లో ప్రూఫ్స్ తెచ్చారా? జగన్మోహన్ గారు ట్రీట్మెంట్ తీసుకున్నారని ఏ పద్ధతిలో మాట్లాడారు? ఏ పద్ధతిలో మాట్లాడారు? లేకపోతే ఏం పని? ఏం పని? ఆయన ఆరోగ్యం బాగలేదంటే ట్రీట్మెంట్ తీసుకున్నారు లండన్ లో. ఏం పని? ఏం మాట్లాడతారండి? ఏ వ్యవహారం ఇలాంటి కుటుంబాలు మానేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి సార్. గడపడానికి వెళ్ళాడా? లేకపోతే పక్కన దీవి కొన్నాడా? దీవులు ఏమన్నా అవి గాలి వదిలేసి వెళ్ళాడా? జగన్ మీద ట్రీట్మెంట్ వెళ్ళారు. ఎవరెవరో పనికి మాలాలు ప్రధాని పోలే, లేకపోతే మాజీ ప్రధానులు పోలే, టీవీలో పోలే. సమాధానాలు ఈయన మాత్రం లండన్లో ఏం పోయా? చెప్పుకోవచ్చు. మాటకు వస్తే 6 నెలలకు పోయి చార్టర్ ఫ్లైట్ ఎత్తుకొని పోయి ఏం తిరుగుతాడు మాట్లాడతారండి? లండన్లో. పనికి మాలాలు చార్టర్ ఫ్లైట్ ఎత్తుకొని పోయి తిరుగుతాడు లండన్లో. ఏం పని? నెల 2 నెలలు ఏం పని ఆయనకు? ఏం ఎందుకండి? విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు, డైవర్ట్ అవ్వద్దు. ముఖ్యమంత్రులు పోలా, ముఖ్యమంత్రులు పోలా. ఆయన పిల్లలు అక్కడ ఉన్నారు, చదువుకుంటున్నారు. మీరు లండన్ పైన ఎందుకు చెప్పాలా? లేకపోతే ఇంగ్లాండ్ పైన చెప్పాలా? వ్యక్తిగతమైన విషయాలు మీరు ఎందుకు? ఏ పని మీద వెళ్తున్నాడు చెప్పండి. ఏ పని మీద వెళ్తున్నాడు చెప్పండి. వెళ్ళాడా అంటే పార్టీ ఓడిపోయాడా? అందరూ పక్కన వెళ్ళిపోతుంటే కూర్చుంటావా? అంటే నీ పార్టీ మీద ఉన్నటువంటి ఏం మాట్లాడతారు మీరు? ఏం పని లండన్లో ఏం పని? వెళ్ళిపోతాడు విద్యాసాగర్ గారు, రాజశేఖర్ గారు, విద్యాసాగర్ గారు, ప్లీజ్ ప్లీజ్. కాదండి, ఏం పని లండన్లో? అట్లా కాదు విద్యాసాగర్ గారు. ఇప్పుడు కాదు కదా, ఆయనకి కోర్టు, ఒక్క నిమిషం, ఆయనకి కోర్టు అనుమతి ఇచ్చింది, ఆయన వెళ్ళాడు కాదు, ఆయన ఎక్కడికైనా వెళ్తాడు. అది వదిలేయండి. లండన్ కి కాదు కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు లండన్ పోలే, ఇళ్ళల్లో అంటే వేరే దేశాలకు పోలే, పోలే. ఈయన మాట కోసం చార్టర్ ఫ్లైట్ ఎత్తుకొని కాదండి, ఆయన ఏదో వాళ్ళ పిల్లల కన్వకేషన్కి వెళ్ళినట్టున్నారు. దాని గురించి కాదు నాకు ఒక విషయం చెప్పండి రాజశేఖర్ గారు. ఇవాళ విజయసాయి రెడ్డి గారు, షర్మిల ఒకటి అవుతున్నారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి అందరూ వెళ్ళిపోతున్న పరిస్థితికి కారణం ఏంటి? వీళ్ళని ఆపుకోగలరా? పార్టీ నిలబడదా? అది ఇవాళ చర్చ. నేను ప్రస్తావించానంటే ఆయన ఏదో మందులు అన్నారని. మంత్రి ఎందుకు అన్నారు మందులు నాకు తెలియదు. లేదంటే వాళ్ళు ప్రూఫ్ పెట్టాలి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి పలానా హాస్పిటల్లో పలానా సైకో దానికి ట్రీట్మెంట్ తీసుకున్నారు అని పెడితే దాని మీద చర్చిద్దాం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. విద్యాసాగర్ గారు, ఆ చీడు పట్టణ మాట్లాడదాం. రైట్, రాజశేఖర్ గారు, ఒక నిమిషం. రాజశేఖర్ గారు, 6 నెలలో 7 నెలలో 1,40,000 కోట్లు ఏ బ్యాంక్ ఇచ్చింది? ఎప్పుడు ఇచ్చింది? ఎందుకు ఇచ్చింది? ఎట్లా ఇచ్చింది? చూపించాయా? చూపించు. చెప్పండి రాజశేఖర్ గారు, ఎవరిచ్చారు అప్పులు? 1,40,000 కోట్లు ఇస్తే ఆనందమే కదా. ఆ 15,000 కోట్లు కూడా మా ఆంజనేయ రెడ్డి గారు ఇవ్వలేదు, ఇప్పించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉండి ఇప్పించారు. మళ్ళీ కట్టాల్సిందే అవి వడ్డీలేసి. ఋషి గారు, నాకు కొంచెం టైం ఏంటి సార్? చెప్పండి. ఇప్పుడు చాలా అంశాలు మాట్లాడారు. ఆ అంశాలు పోయి డైవర్షన్ మళ్ళీ వేరే అంశాల మీదకి వెళ్తుంది. నేను ఇప్పుడు విశ్వసనీయత గురించి మాట్లాడారు అందరూ. ఇప్పుడు మాట్లాడినటువంటి ముగ్గురు కూడా విశ్వసనీయత గురించి విశ్వసనీయత అంటే నేను ఒక మాట చెప్తాను సార్. రాజకీయాల్లో విశ్వసనీయత అవసరము అనేటువంటి మాట వాడారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే మోడీ గారిని కుటుంబ విలువలు తెలియదు మోడీకి, భార్యనే చూసుకోలేనుడు దేశాన్ని ఎలా పాలిస్తాడు అని మాట్లాడినటువంటి వ్యక్తి, ఈ దేశాన్ని నాశనం చేశాడు అనేటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ ఆయనతో కలిసి పోటీ చేసి ఈ రోజు ఆయన పొగుడుకున్నారు చూసారా? దాన్ని అంటారు సార్. అదే విధంగా మధ్యలో మాట్లాడుకోండి. విద్యాసాగర్ గారు, శ్రీనివాస్ గారు, మీ పాయింట్ ఏంటి? మీరు చెప్పండి. కాదు, ఒక నిమిషం. విద్యాసాగర్ గారు రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు మీకే ఇస్తా. మీరే చెప్పారు కానీ సమాధానం. రాజశేఖర్ గారు మీకే ఇస్తా. రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ఆ పరిధులు ఉంటాయి, ఒక్కొక్కసారి పరిధులు దాడుతున్నారు, మేము కాదనట్లా. ఇప్పుడు ఒక ఉదాహరణగా చంద్రబాబు గారు మోదీ గారిని ఏదో అన్నటువంటి ఉదాహరణ తీసుకొచ్చారు.
గతంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారణం విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి విషయం. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు మంత్రులు కూడా చేసుకున్నారు, పక్కన పెట్టుకున్నారు. నేను అంటుంది అవన్నీ కాదు సబ్జెక్ట్. ఇప్పుడు సబ్జెక్ట్ డైవర్షన్ అంటే ఇది. అంటే ఏమంటానంటే నేను అన్నా సార్, ఈ రోజున అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇద్దరు కూడా ఇది కూడా ఒక డ్రామా. నేను అంటుంది డ్రామా. ఇది కొత్త యాంగిల్. ఒక నిమిషం. నేను అంటుంది రాజశేఖర్ గారు ఇది పూర్తిగా రాజకీయంగా నిన్న ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారో ఆ కామెంట్ కి ఈ రోజు విజయసాయి రెడ్డి గారు ఎన్కౌంటర్ గా ఇంకో కామెంట్ చేశారో ఇదంతా కూడా రాజకీయ డ్రామా. నాకు ఒక ప్రశ్న సార్, విజయసాయి ఒక నిమిషం. నేను రాజీనామా చేస్తాను జగన్మోహన్ రెడ్డి చెప్తే వద్దు అన్నారు. అయినా నేను నా నిర్ణయం తీసుకున్నాను, విజయసాయి రెడ్డి చేసి వెళ్ళిపోయారు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. దానికి ఇవాళ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇందులో డ్రామా ఏంటి చెప్పండి నాకు. డ్రామా ఏంటంటే రాజకీయంగా ఈ రోజున విజయసాయి రెడ్డి గారికి మొత్తం అన్ని రకాలుగా ఉచ్చు బిగుస్తుంది. వారికి సంబంధించిన కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో రాజకీయంగా ఉచ్చు బిగుస్తుంది. ఏదోలాగే తన పక్కన ఉంటే, దూరంగా ఉంటే, అంటే నువ్వు కొట్టినట్టు నటించు, నేను తిట్టినట్టు నటిస్తాను అనేటువంటి ఒక డ్రామా అంటా చూసారా. ఇదంతా కూడా సిద్ధాంతి వర్సెస్ వేదాంతి. ఇంకా అంత రెండు ముక్కలో చెప్పాలంటే సిద్ధాంతి వర్సెస్ వేదాంతి. నేను ఏమన్నానంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కోర్టులో నడుస్తున్నాయి, కొంచెం స్లోగా నడిచినా అయితే నడుస్తున్నాయి. అదే విధంగా ఈయన కేసులు నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ప్రతి కేసుల విషయం కూడా విజయసాయి రెడ్డి గారు కూడా వెళ్ళాలి కదా, రేపొద్దున కలిసే వెళ్ళాలి కదా. రేపొద్దున మళ్ళీ పాత పరిస్థితులు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముచ్చులో బయటకు వస్తే తప్పులేదు. కానీ కేసులన్నీ మళ్ళీ ఆల్రెడీ సీజ్ చేశారు కొన్ని ఆస్తులు. ఆ కేసులన్నీ తీర్పు వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి వెళ్ళాలి. మీకు అర్థమవుతుందో లేదో. అందుకని ఏం చేస్తారంటే ఈ లోపుగా వస్తున్న పరిస్థితులను బట్టి ఈ విధంగా మాట్లాడతారు. రాజశేఖర్ గారు అదే సందర్భంలో అప్పుల గురించి వచ్చింది, చర్చ వచ్చింది. ఈ రోజుకి చంద్రబాబు గారికి 40 సంవత్సరాల అనుభవం చంద్రబాబు గారికి రాష్ట్రం మీకు ఖచ్చితంగా వస్తుందండి. రాష్ట్రంలో ఎంత అప్పు ఉందో కూడా అర్థం కాని పరిస్థితి. ఆయన ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు 2,87,000 కోట్లు డీబీటీ ద్వారా అకౌంట్ లో వేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తారు. 2,63,000 కోట్లు మనం దాదాపుగా 10 లక్షల కోట్లు. శ్రీనివాస్ గారు ఒక్క మాట. ఇప్పుడు ఇది మంచి సందర్భంలో మంచి పాయింట్ తీశారు మీరు. నేను రాజశేఖర్ గారు టైం తీసుకున్నాం మనం, ఆయనతో మాట్లాడుతున్నాం. మీకు అందజేస్తాను. బడ్జెట్ 5 సంవత్సరాలు కలిపి దగ్గర 2 లక్షలు కాదు. ఇప్పుడు ఆ స్టాటిస్టిక్స్ లోకి వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్టు. నాకు ఇక్కడ డ్రామా వ్యవహారం. రాజశేఖర్ గారు నేను ఏమంటానంటే ఋషి గారు I will finish it in 2 words. రాష్ట్ర బడ్జెట్ యావరేజ్ మీద 2,30,000 కోట్లు ఇంటూ 5 సంవత్సరాలకు కూడా దాదాపు 11 లక్షల కోట్లు. మేము తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రం రిలీజ్ చేస్తే 10,43,000 కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పుగా తేలింది. ఏది పాత 2,43,000 అప్పు పోను మిగిలింది 8,900 లక్షల కోట్లు. అంటే 2 కలిపి 20 లక్షల కోట్లు. ఈ 2019 నుంచి 24 వరకు నాకు ఇక్కడ పాయింట్, నేను ఒక పాయింట్ దగ్గర స్టక్ అయింది ఏంటంటే, నాకు రాజశేఖర్ గారు చెప్పాల్సింది ఏంటంటే, రాజశేఖర్ గారు డ్రామా అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఆ ట్వీట్లు పెట్టినా, ఈయన విశ్వసనీయత అన్నా, ఇంకోటన్నా, మైకుల ముందు మాట్లాడినా, ప్రెస్ మీట్ల ముందు మాట్లాడినా, ఇది ఇద్దరు కలిసి చేస్తున్న పొలిటికల్ డ్రామా అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతోంది. చెప్పండి, దానికి చెప్పండి ముందు, ఈ లెక్కల తర్వాత మాట్లాడదాం. సార్ ఇప్పుడు నేను ఇంత ముందు చెప్పాను కదా, వీళ్ళు హాస్పిటల్ ట్రీట్మెంట్ లాంటిది ఇది కూడా. ఎన్నైనా మాట్లాడేదానికి ఇద్దరు కలిసి డ్రామా చేయాల్సిన దానికి ఆయన రాజీనామా ఎందుకు చేయాలా, లేదంటే పార్టీకి ఎందుకు రాజీనామా చేయాలా, ఎంపీకి ఎందుకు రాజీనామా చేయాలా? మరి అక్కడేమో చూస్తే బీజేపీ నుంచి సారేమో ఆయన చాలా కేసుల్లో ఉన్నాడు, కానీ ఇబ్బందులు ఉన్నాడు, అందుకని ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడని ఆయన మాట్లాడారు. బీజేపీ నుంచి వాళ్ళకి వాస్తవాలు ఏంటో, ఢిల్లీలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. వాళ్ళు అలా మాట్లాడారు, వీళ్ళు ఎలా మాట్లాడారు. కాబట్టి ఎవరికి నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను వాటి గురించి మాట్లాడటం కన్నా విశ్వసనీయత గురించి నేను మాట్లాడతాను. 2 మాటలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత మోడీ గారి మధ్యలో జరిగింది చెప్పాం. రెండోది, పవన్ కళ్యాణ్ గారు విశ్వసనీయత. ఆయన ఏం మాట్లాడారంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని అబ్బా కొడుకులు అట్టగోలుగా దోచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి కొడుకుని, లోకేష్ ని ముఖ్యమంత్రి చేయడానికి జనసేన పార్టీ బానిసల్లాగా పనిచేయాలా అని. అలాంటి వ్యక్తి మళ్ళీ పోయి ఆయన కాళ్ళ కింద గుడి ఆయన కింద
విమర్శ చేశారు, బయటకు వచ్చినప్పుడు విమర్శ చేశారు తప్ప ఎప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు అలా బానిసలా పనిచేయాలని విమర్శ చేయలేదు సార్. రాజశేఖర్ గారు మీరు కరెక్ట్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు బానిసలుగా పనిచేయాలన్న మాట అనలేదు. వన్ సెకండ్, ఆంజనేయ రెడ్డి గారు ఒక పాయింట్ ఏదో అడుగుతున్నారు, ఆయన చాలా సేపటి నుంచి వింటున్నారు. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ఏంటంటే పాయింట్ సార్ నేను ఒక కంప్లీట్ కాదు కాదు మీకే ఇస్తా మీకే ఇస్తా మీకే ఇస్తా మీకే ఇస్తా మీకే ఇస్తా. వన్ సెకండ్ ఒక నిమిషం రాజశేఖర్ గారు ఒక నిమిషం. రాజశేఖర్ గారు కాదు ఆయన పాయింట్ తీసుకుని మీరు మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలకి చూడండి 500 నియోజకవర్గానికి 500 తీస్తే 10,000 మంది అయితే అంటే ఎంత ఇవ్వాలండి? ఆయన ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఇస్తారు. నాకు అర్థం కాలేదు. 10 లక్షలు ఇస్తారు సార్ 500 మందికి. అంటే చూడండి సంవత్సరానికి 8,700 మీ లెక్క నాకు అర్థం కాల. నియోజకవర్గానికి మండలానికి ఎంత లెక్క నాకు అర్థం కాదు. 43,750 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు. ఎందుకు నమ్మించారు చెప్పండి? రాజశేఖర్ గారు ఇలాంటి తప్పుడు వాగ్దానాలు చేసి విశ్వాసనీతి ఉండదండి చెప్పండి నాకు అర్థం అది కాదు. ఇప్పుడు కాదు. ఇందాక విద్యాసాగర్ గారిని కూడా నేను ఎందుకు ఆపానంటే మనకు నెంబర్ ఒక నిమిషం. రాజశేఖర్ గారు ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ గారు నేను ఇందాక విద్యాసాగర్ గారిని కూడా ఎందుకు ఆపానంటే ఈ బడ్జెట్లు అప్పులు లెక్కల్లోకి వెళ్తే ఈ గంటలో తేలదు. ఇవాళ నా సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కామెంట్ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డికి అది మాట్లాడే అర్హత లేదని మిగతా పార్టీ నాయకులు అందరూ ఎందుకంటున్నారు? ఉండేవాళ్ళు ఉన్నా వెళ్ళిపోయినా కూడా పార్టీకి ఏమీ ఇబ్బంది లేదా? మీ ఇది నా సబ్జెక్టు. సో మనం ఇప్పుడు ఆ నెంబర్లోకి వెళ్తే తేలదు. కేసుల గురించి మాట్లాడారు కదా సార్. అది ఓకే అదొకే కేసులకు సంబంధించి వీళ్ళకి అసలు తెలుగుదేశం పార్టీ ఎర్రనాయుడు గారికి ఏం సంబంధం లేదా ఆ వ్యాపారాల్లో పెట్టుబడుల్లో, లేదా శంకర్రావు గారి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదా పెట్టుబడి వ్యాపారాల్లో? వీళ్ళిద్దరు కలిసి ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని సోనియా గాంధీ గారు ఈయన అనవసరంగా 16 నెలలు జైల్లో పెడితే దాని గురించి అసలు వీళ్ళకి రాజశేఖర్ గారు అటువంటి ఇప్పుడు ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు సరే ఓకే తప్పుడు కేసులు అయితే ఆంజనేయ రెడ్డి గారు ఒక నిమిషం రాజశేఖర్ గారు ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి ఆవిడ మాట వినలేదని తప్పుడు కేసులు పెట్టారు. ఒక నిమిషం రాజశేఖర్ గారు సారీ తప్పుడు కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు లేకపోతే ఎర్రనాయుడు లేకపోతే శంకర్రావు గారు కేసులు. మరి వాళ్ళు బీజేపీ అధికారంలోకి వచ్చి అప్పుడే ఇది 3వ తప్ప అధికారంలోకి వచ్చి 11వ సంవత్సరం కేంద్రంలో. ఆ కేసుల సంగతి ఏంటి? మరి ఆ తప్పుడు కేసులు అయితే ఈ పార్టీకి మరి సంస్థలు సీరియస్ గా పనిచేసి ఆ కేసులన్నా కొట్టేయాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి జైలు శిక్ష అన్నా పడాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. ఆయన తప్పు చేశాడా చేయలేదా న్యాయస్థానం నిర్ణయిస్తాయి. ఎంక్వైరీలు జరుగుతుంది, ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది, సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. కొంత సమయం పడుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. చాలా లేట్ అయింది ఇప్పటికే. ఒక నిమిషం ఆగండి. ఇది ఇప్పటికి డిలే అవుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా కొంత వెసులుబాటు ఉండి ఆ డిలే చేసుకుంటూ వచ్చారు. ఇక మీదట డిలే అవుతాయని నేను అనుకోవడం లేదు. ప్రతి కేసు కూడా లాజికల్ కన్క్లూజన్ కి వస్తుంది, అర్థవంతమైన ముగింపు ఉంటుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. నేనే అంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తప్పు చేయకుండా ఉంటే నిర్దోషిగా బయటకు వస్తే ఎవరికి అభ్యంతరం లేదు. నిర్దోషిగా ఆయన తప్పులు చేయనప్పుడు నిర్దోషిగా రావచ్చు. కానీ అది కాదు కదా ఈ రోజు డిబేటబుల్ ఇష్యూస్, అది కాదు కదా. వైసీపీ విశ్వసనీయతను గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది. వైసీపీ నుంచి అనేక మంది వెళ్ళిపోతున్నారు. వైసీపీ ఒక రాజకీయ పార్టీగా మనగలుగుతుందా? ఒక రాజకీయ పార్టీగా కొనసాగుతుందా? ఆయన 2.0 అంటున్నారు, అది సాధ్యమేనా? ఈ రోజు ఆ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తే 2.0లో వచ్చే అవకాశం ఉందా? ఆయన కార్యకర్తల విషయం పట్టించుకుంటాను, ఇన్ని రోజులు ప్రజల గురించి పట్టించారన్నారు. ఆ ప్రజలు ఎలా మిమ్మల్ని ఓడించింది? అంత అవమానకరమైన ఓటమిని ఇచ్చారు కదా, 11 సీట్లు ఇచ్చారు కదా. ఇంకా మీరు ఆత్మ పరిశీలన చేసుకోకుండా నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదా
రావాలా, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలా, ఇవన్నీ కూడా చిన్న పిల్లకాయలు నేను చాక్లెట్ ఇస్తే బడికి పోతాను అన్నట్టుగా ఉంది తప్ప ఏమన్నా అర్థం ఉందా? ఒక పరిపక్వత గల రాజకీయ నాయకుడు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఆయన ఏమన్నారు, పార్టీ బతికే ఉందన్నారని మీరు ఇందాక ప్రారంభంలో వ్యాఖ్య చేశారు. బ్రతికే ఉంది, ఎట్లా బ్రతుకుంది? ఎక్కువ ఊపిరితో ఉంది. ఊపిరి ఉంటే బతికినట్టే లెక్క. మనం ఎవరైనా మన ఇళ్లలో కూడా ఆరోగ్యం బాగలేకుండా లేదా బ్రెయిన్ డెడ్ అయినా కానీ ఊపిరి గాలి పీల్చుకున్నంతసేపు ఆయన ఇంట్లోనే ఉంచుకుంటాం. గాలి ఆగిపోయిన తర్వాత చనిపోయినట్టుగా ప్రకటిస్తాం. పరిస్థితి కూడా వైసీపీ పరిస్థితి కొన ఊపిరితో ఉంది. ఎవరు బాధ్యులు ఏమంటారు? అంపసై అంటారు కదా రాజశేఖర్ గారు. అంటే కాదు పార్టీ అంపసై 151 సీట్ల దగ్గర నుంచి 22 మంది ఎంపీల దగ్గర నుంచి వాళ్ళ పార్టీ అంపసయ్య మీద ఉంది. రాజశేఖర్ గారు బాధగా ఉందా మాట వినడానికి? అంటే నిజంగానే రివైవ్ అవుతుందా? అసలు రివైవ్ అయ్యే అవకాశం ఉందా? ఆంజనేయుడు గారు కంప్లీట్ చేయండి. రెండవది మీరు వైసీపీ లేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు ఆయన ఆడిటర్ గా, ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా వాళ్ళ కుటుంబంతో ప్రయాణం చేసిన వ్యక్తి. ఆయన అనేక టీటీడీ బోర్డు మెంబర్ గా వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలా ముఖ్యులు రాజశేఖర రెడ్డి దగ్గర అనేక ఫలితాలు పొంది అనేక విధంగా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు కూడా నిలబడలేదు రాజశేఖర రెడ్డి గారి దగ్గర. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో రాలేదు, రామచంద్రరావు గారితో సహా ఎవరు రాలా. కానీ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులుగా ఉన్నారు. కానీ అటువంటి విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు అంటే వెళ్ళిపోతూ ఆయన కొంత నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పారు. ఎవరికి అభ్యంతరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన కౌంటర్ ఇచ్చారు. కాబట్టి ఇది ఏదో డ్రామా అని అనుకోవడం. డ్రామా అని శ్రీనివాస్ గారు అన్నారు. నేను ఐ డోంట్ థింక్ సో. విజయసాయి రెడ్డి గారు ఆయన అనేక సమస్యల్లో ఉన్నాడు. ఆయన స్కిన్ ఆయన కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా కాపాడుకోవాలనే దాంతో ముందు రాజకీయాల నుంచి దొరికితే నా మీద ఫోకస్ తగ్గుతుంది, నా మీద దృష్టి తగ్గుతుంది. రాజకీయాల్లో ఉంటే ఏం చేయాలా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా, అదేవిధంగా బీజేపీని విమర్శించాలా. ఇంకా ఆయన ఏ విధంగా విమర్శిస్తాడో మనం చూసాం కదా. విజయసాయి రెడ్డి గారు చాలా అసభ్యంగా బిలో ట్రీట్ చేస్తూ చేస్తుంటారు. కాబట్టి ఇవన్నీ చేస్తే ఇంకా నా మీద దృష్టి పడుతుంది, నన్ను ఇంకా ఇరకాటంలో పెడతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు సాఫ్ట్ కార్నర్ కి వెళ్ళిపోదాం అనేది అర్థమైంది రాజశేఖర్ గారు. సో మొత్తం మీద ఏంటంటే కాదు వాళ్ళ పాయింట్ ఏంటంటే రైట్ రాజశేఖర్ గారు ఓకే కాదు కంక్లూడింగ్ ఫైనల్ డిస్కషన్ నలుగురితో కావాల్సింది ఏంటంటే ఇవాళ 2.0 లేకపోతే మరోలాగా ఆయన ఏదో ఒక ప్రణాళిక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఇవన్నీ ఆయన చుట్టుముట్టే. ఇప్పుడు అంటే కీలకమైన నాయకులు వెళ్ళిపోవడము, లేకపోతే మిగతా నాయకులు భరోసా కోల్పోవడము, భరోసా ఇచ్చే ఆ నాయకుడికే ఆ కాన్ఫిడెన్స్ లోపించడము. సో ఏంటి వాళ్ళ పార్టీ ముందుకంటే మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా, కష్టకాలం ఉన్నా లేకపోయినా. కానీ అందరూ మీరు ఎందాక అన్నారు అధికారం ఉంటే ఇవాళందరూ వెళ్ళిపోయేవారా అని. అది హైపోథెటికల్ క్వశ్చన్. ఎందుకంటే అధికారం ఉంటే వెళ్ళిపోతారో వెళ్ళరా, అసలు అధికారం ఉంటే చర్చే ఉండదు. సార్ ఇప్పుడు ముందుగా నాకు ఆశ్చర్యం ఏంటంటే బీజేపీ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టేక్ లేనటువంటి వాళ్ళు మొన్నటి దాకా ఆ జనసేన తెలుగుదేశం పుణ్యం అంటే సీట్లు గెలుచుకొని బీజేపీ కూడా ఏదో స్టేక్ మళ్ళీ రేపు చూడండి, వీళ్ళు రేపు మళ్ళీ ఎన్నికలు విడిపోతారు, విడిపోయాక మళ్ళీ చూడాలి బీజేపీ ఆ బీజేపీ పార్టీ కూడా మాట్లాడేది బీజేపీ ఎక్కడ ఉంది సార్? సింగిల్ సీట్ గెలుచుకోవడానికి అవకాశం ఉందండి ఆ రెండు పార్టీలు లేకపోతే బీజేపీ. రాజశేఖర్ గారు కూడా మాట్లాడేది ఒక రాజకీయ పార్టీ నిలబడగలుగుతుందా, కొనసాగుతుందా, ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా ప్రాంతీయ పార్టీగా నిలబడుతుందా? బీజేపీ 2 సీట్ల పరిపాలన. సరే బీజేపీ ఏమవుతుంది ఆయన అన్నంత మాత్రాన చూస్తే పనిచేయదు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి. వాళ్లే కొనసాగారు, పోరాటాలు చేశారు. ఈ రోజు కేంద్రంలో 3సారి అధికారంలో ఉన్నాము. 75% భారతదేశ భూభాగంలో మేము పరిపాలన చేస్తున్నాము. రాజశేఖర్ గారు తెలుగుగా ఏం చేశారంటే వాళ్ళ అలా బీజేపీ వైపు చూసి ఆంజనేయ రెడ్డి గారు ఓకే
ఉంటాయి బీజేపీకి కాబట్టి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు పార్టీ సార్, ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అసలు ఒక నిమిషం. విషయం కాదు. అలా కాదు. సార్, ఒక కంప్లీట్ చేయండి సార్, ప్లీజ్. సార్ ఒక్క నిమిషం మీకు ఇస్తాం అన్ని అంటే రాజేంద్ర గారు మాట్లాడిన దానికి సార్, 1.0 సార్, 2.0 సెర్చ్ వచ్చింది కదా 2.0 గురించి నేను చెప్తున్నాను నేను సార్, ఒకే రాజశేఖర్ గారు మాట చెప్పదలుచుకున్నాను సార్. 2.0 అంటే మరోసారి అధికారం కాదు సార్. 1.0 అంటే అధికారం, 2.0 అంటే పతనం. ఆ పతనం ఎలా జరగబోతుంది అన్నది గత సంవత్సరం రాజశేఖర్ ఒక్క నిమిషం, గత సంవత్సరం ఇదే రోజున ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బుగ్గన గారు వివేకానంద గారు ఒకటి కోట్ చేశారండి సభలో. ఏం కోట్ చేశారు తెలుసా? మనం ప్రస్తుతం ఉన్న స్థితికి మనమే బాధ్యులు, మన భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నామో అది నిర్ణయించే శక్తి మన చేతుల్లోనే ఉంది. మనం ఇప్పుడు ఉన్న స్థితి గత చర్యల ఫలితం అయితే భవిష్యత్తులో మనం ఉండబోయేది మన ప్రస్తుత చర్యల మీద ఆధారపడి ఉంటుంది అని ఒక అందమైన చక్కటి వివేకానంద గారు వాక్యం చెప్పాడండి. అంటే అది వాళ్ళకే సరిపోయింది. వారికే సరిపోయింది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఏంటంటే ముందు కనబడతా ఉంటాయి. ఈ రోజు కరెక్ట్ సంవత్సరం కూర్చొని నా దగ్గర ఉంది, అది గుర్తు చేస్తా ఉంటాయి కదా. ఆ రోజు కోర్టు కరెక్ట్ గా ఆ వివేకానంద గారి కోర్టు ఈ రోజు జరుగుతుంది. రాజశేఖర్ గారు, సో గడియారం సర్కిల్ అట్లా తిరిగి ఆ వేళ సభలో ఏదైతే ఆర్థిక మంత్రి బుగ్గని చెప్పారో అది ఇవాళ మీకే అనుకోకుండా సరిపోయింది, సూట్ అయింది ఆ వ్యాఖ్య ఆయన ఏడాది ముందు చేసింది. సార్, ఇప్పుడు పార్టీ మనుగడలో ఉండదు, లేదా ఆ పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు. సార్, ఇప్పుడు ఏ పార్టీ నుంచి వెళ్ళలేదండి? తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళలేదా? జనసేన నుంచి వెళ్ళలేదా? మనుగడలో ఉండాలి సార్. మేము కోరుకుంటున్నాం బీజేపీలో వైసీపీ మనుగడలో ఉండాలి. మాట్లాడు సార్, బీజేపీ నుంచి అని వెళ్తారు, జనసేన నుంచి వెళ్తారు, తెలుగుదేశం నుంచి వెళ్తారు, అన్ని పార్టీల్లో నుంచి అటు వెళ్ళేవాళ్ళు అటు, ఇటు వెళ్ళేవాళ్ళు ఇటు, ఇవన్నీ మామూలుగా జరిగిపోతాయి సార్. ఇది కానీ ఒక గుర్తుపెట్టుకోండి సార్, ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలు అదే పార్టీలో మాత్రం నిలబడతారు సార్. కార్యకర్తలు మాత్రం నికాస్ అయినటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఉంటారు. ఇప్పుడు ఎంత పోయినా మాకు 40% ఓట్లు ఎలా రాగలిగింది సార్ మొన్న ఎన్నికల్లో? కాబట్టి పార్టీకి అనేటువంటిది మనుగడ అనేటువంటిది ఏం కాదు. ఇప్పుడు దీనికి సంబంధించి సార్, ఇప్పుడు విశ్వసనీయత లేకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వచ్చారు అని సరే, ఇలాంటి అక్రమ కేసులు పెట్టిన సందర్భంలో లేదా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి బాధ వాళ్ళందరినీ కలిసి కుటుంబాన్ని పలకరించి రావాలనేటువంటి సందర్భంలో సోనియా గాంధీ గారు ఒప్పుకోవడం జరిగినాడు. కొన్ని సందర్భాల్లో మీరే ఇందాక ఆంజనేయ రెడ్డి గారిని వెనక్కి వెళ్ళొద్దు అన్నారు, మీరు కూడా వెళ్ళొద్దు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒకటి చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు లాగా వెన్నుపోటు పడిచి పార్టీ తీసుకోలేదు కదా ఎన్టీఆర్ గారి దగ్గర. ఈయన పార్టీ పెట్టాడండి, పార్టీ పెట్టలేదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టలేదు. ఎవరో పార్టీ పెట్టుకున్న పార్టీని ముందు కొనుక్కుని తర్వాత ముందు కాదు. నా టెక్నికాలిటీస్ కాదు, నాకు ఒకటే చెప్పండి రాజశేఖర్ గారు. ఒకటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒంటరి, ఆయన్ని నాయకులు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఒకవైపున తెలుగుదేశం పార్టీ, జనసేన బలంగా మారుతోన్న జనసేన, ఇటు బీజేపీ కేంద్రంలో అధికారంలో బీజేపీ కూటమిని ఎదురిస్తూ 4.5 ఏళ్లు నిలబడుతూ మళ్ళీ అధికారంలో 30 ఏళ్లు ఉంటామని కాన్ఫిడెన్స్ అసలు ఆయన నమ్ముతున్నాడా, ఊరికే మాటకే చెప్తున్నారా? విజయసాయి గారు ఎందుకంటే సార్, ఎందుకు చెప్పారో చెప్పంటారు సార్. ఈ పార్టీ ప్రారంభించింది ఇద్దరితో, జగన్మోహన్ రెడ్డి గారితో, విజయమ్మ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు, విజయమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరితో ప్రారంభమైనటువంటి పార్టీ సార్ మళ్ళీ 14 ఎన్నికలు వచ్చేటప్పటికే 67 సీట్లు గెలుచుకుంది సార్. 67లో 23 మందిని తెలుగుదేశం పార్టీ చేర్చుకుని 4 మంత్రులు చేసినా కూడా ఎక్కడ మేము భయపడలేదు, ఎక్కడ తొణకలేదు, బెనకలేదు. అదే పట్టుదలతో ప్రజల మధ్య నుండి 3645 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసి ప్రజల విశ్వాసాన్ని పొంది ప్రజల పక్షాన్ని నిలబడి మళ్ళీ చూడండి 19 ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకొచ్చారు. ఆ పరిస్థితిలో మళ్ళీ ఇప్పుడు 11 సీట్లకు వచ్చినంత మాత్రాన సార్ ఈ పార్టీలు నాయకులుగా సార్ గెలిపించేది ప్రజలు గెలిపిస్తారు సార్. ప్రజల పక్షాన ఈ రోజు 8 ఏళ్ళైన అధికారంలోకి వచ్చి కూటమి ఇంతవరకు హామీలు నెరవేర్చలేదు, ప్రజల్లో తిరుగుబాటు ఇప్పుడే ప్రారంభమైంది. ప్రజలు అధికారం ఇచ్చింది 5 ఏళ్లకి, 6 నెలలకు కాదు కదా. రాజశేఖర్ గారు మీరు కూడా అట్లా మాట్లాడితే 5 ఏళ్లకి అధికారం ఇచ్చారు ప్రజలు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు? ఆలస్యం అవుతోంది. నేను చెప్పడం ఎందుకు, విద్యాసాగర్ గారు చెప్తారు. విద్యాసాగర్ గారు సమాధానం చెప్పండి దీనికి.
చెప్పండి సార్, అది మీరే చెప్పండి సార్. విజయసాయి గారు నాకెందుకు, నేనేమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళనో జనసేన తరపునో లేకపోతే బీజేపీ తరపునో తీసుకోకర్లా. డబ్బులు లేవు, ఆలస్యం అవుతుంది, విజయసాయి గారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాను అన్నాడు. మొత్తం మీరే ఖాళీ చేసేసి ఇచ్చారు కదండి ఖజానా. విజయసాయి గారు ఖజానా చెప్తారు, ఖాళీ ఉన్నారు చేసి కదా, మీరు. విజయసాయి గారు చెప్తారు. 14 లక్షల కోట్ల అప్పులు. రైట్ విజయసాగర్ గారు, నా పాయింట్ ఏంటంటే విజయసాగర్ గారు ఇవాళ జగన్ 2.0 మీరు హ్యాండిల్ చేయడానికి, ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఈసారి మామూలుగా ఉండదని చెప్తున్నారు జగన్. ఒకటి ఋషి గారు, వాళ్ళ పెరిగిన నేచర్ ని బట్టి వచ్చే నోట్లోంచి వచ్చే మాటలు అంటే మామూలుగా ఉండదంటే ఏంటి, ఏం చేస్తావు, ఏం చేస్తావా, ప్రజల మధ్యలో ఉంటాం, బాంబులు వేస్తావా, ప్రజల మధ్యలో ఉంటాం. అయ్యే తప్పుడు మాటలంటే, అయ్యే తప్పుడు మాటలు. బోడిలింగము బాంబులు వేస్తే మీరు ఇంతసేపు ఉంటారా? గత 5 సంవత్సరాలు అందరూ అంతరించిపోయేవాళ్ళు. ఆ మాటలు మాట్లాడకండి. ఆ సరే సరే, కాదు సంవత్సరాలు విద్యాసాగర్ గారు అట్లా కాదు, కాదు పొలిటికల్ గా కాదు పొలిటికల్ గా మాట్లాడండి. మీరు ఆగాలండి, రాజశేఖర్ గారు మీరు ఆగండి. ఆ మాట మాట్లాడలేదు కదా మీరు. బాంబులు వేస్తారా? మొన్న హాస్పిటల్లో ఉంది. ఏ మాటలు ఇవన్నీ? ఎవరిని బెదిరిస్తావు నువ్వు? ఎవరిని బెదిరించేది? మామూలుగా ఉండదండి. ఎవరిని నువ్వు బెదిరించేది? ఏం చేస్తావు, ఏం చేస్తావా నువ్వు? చేస్తే మీరు ఏమంటారండి? చేస్తే టీవీలో కూర్చుంటావా నువ్వు? ఈ టీవీలో కూర్చుంటావా? చేస్తే గత 5 సంవత్సరాలు 5.0 పెట్టుకోపో. చేస్తే టీవీలో కూర్చుంటారా అంటున్నా. అది పద్ధతి కాదు. ఆ ఆలోచనలు మాకు లేవు. ప్రజల పక్షాన నిలబడతాం, కార్యకర్తల్ని కాపాడుకుంటాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం అనేటువంటి నినాదమే 2.0 అని గుర్తుపెట్టుకోండి. మీ బాబు జాగీరాను వార్నింగ్ ఇవ్వడానికి ప్రజలకి ఓకే, ఓకే, విద్యాసాగర్ గారు, వద్దు, వద్దు. ఏం చేస్తావు ఆయన బోడిలింగంగా? ఏం చేస్తావు? అదే తప్పుడు మాటలు మాట్లాడుతూ పనికి మాట్లాడా. తప్పుడు మాటలు మాట్లాడుతూ రాజశేఖర్ గారు, విద్యాసాగర్ గారు, ప్లీజ్ మెయింటైన్ డెకరం. రైట్, ఓకే. సో విద్యాసాగర్ గారు క్లోజ్ చేద్దాం. విద్యాసాగర్ గారు క్లోజ్ చేద్దాం. మామూలుగా ఉండదని, మామూలుగా ఉండదని రాష్ట్ర ప్రజలు బెదిరిస్తావా నువ్వు? రాష్ట్ర ప్రజలు బెదిరిస్తావా నువ్వు? నువ్వు రాష్ట్ర ప్రజలు బెదిరిస్తావు మామూలుగా ఉండదని. 1.0లోనే నీ తాకి తట్టుకోలేక 11 సీట్లకు కూర్చోబెట్టారు, మూల కూర్చోబెట్టి రెండు పంపించారు నీతో. అలాంటి 2.0 అంట. ఎవరినైనా బెదిరించేది? ఎవరిని బెదిరిస్తావు? ఏ అధికారుల రాజశేఖర్ గారు, అది మీ న్యాచురల్ ఇన్స్టింక్ట్ కాదు. విద్యాసాగర్ గారు, లైక్ ఓకే ఓకే రైట్, ఓకే. అంజయ్యరెడ్డి గారు ఏంటి అన్న పాయింట్ ఉందా? అంజయ్యరెడ్డి గారు ఏంటి? ప్రశ్న, రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ అసెంబ్లీకి వెళుతుందా? మీరు ప్రజల్లో తిరిగే ముందు అసెంబ్లీకి పంపించారు ప్రజలు మిమ్మల్ని. మీరు అసెంబ్లీకి రండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, మీరు ప్రశ్నించండి, బయట మాట్లాడడం కాదు. మీకు బాధ్యత అప్పగించారు ప్రజలు. ప్రజాస్వామ్యంలో ఆయన కాదు ఒక నిమిషం. చంద్రబాబు నాయుడు గారికి ఏ టైం ఇస్తారో నాకు కూడా ప్రతిపక్ష నాయుడుగా గుర్తించి ఆ టైం ఇస్తేనే నేను వెళ్తాను అని ఆయన స్పష్టంగా చెప్పేసాడు. మీనింగ్లెస్ అంటున్నాను. మరి ఏం చేద్దాం? చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇచ్చారు? రేపు అంతే టైం ఇస్తారు. చూద్దాం. ఇప్పుడు కాదు డిప్యూటీ స్పీకర్ ఏమంటున్నారు, బాబు నువ్వు 60 రోజులు కనుక రాకపోతే వేటు తప్పదు. మరి ఏం చేస్తారో చూద్దాం అసెంబ్లీ రూల్స్ ప్రకారం. రైట్, థ్యాంక్ యూ.